మనం రోమ్ వెళ్ళినట్టయితే రోమన్స్ లా ఉండాలనేది ఒక సామెత. అరకులో వెళ్ళినప్పుడు మరి అరకు గిరిజనుల్లా కూడా ఉండాలి కదా. చాలా మంది యూట్యూబర్స్ ఈ గిరిగ్రామ దర్శి మీద వీడియో చేశారు. అయితే అందులో కొంత నిజముందా, కొంత కల్పితం కూడా ఉంది. ఫస్ట్ టైం అన్నమాట నా సారీ, నా జ్యువెలరీ, నా కుండ వచ్చేసారు. వరే వా సూపర్. పురుష్ అయితే ఊడిపోయింది. వాళ్ళు దింసా డాన్సుల్లో అలాగే వివిధ వివాహ వేడు. హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్, వాచింగ్ మై వీడియోస్, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్, కీప్ ఎంకరేజింగ్ అస్. ఫ్రెండ్స్, మనం రోమ్ వెళ్ళినట్టయితే రోమన్స్లా ఉండాలనేది ఒక సామెత. మనం అరకులో వెళ్ళినప్పుడు మరి అరకు గిరిజనుల్లా కూడా ఉండాలి కదా ఫ్రెండ్స్. ఆ పచ్చని కొండల మధ్య ఒక గిరిజన గ్రామంలో గిరిజన ప్రజలతో మమైకమై ఒకరోజు గడిపితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో వచ్చిందే అరకు గిరిగ్రామ దర్శి. ఆల్రెడీ చాలా మంది యూట్యూబర్స్ ఈ గిరిగ్రామ దర్శి మీద వీడియో చేశారు. అయితే అందులో కొంత నిజముందా, కొంత కల్పితం కూడా ఉంది. సో అదేంటో ఈ వీడియోలో చెప్తాను. 150, 400 ప్లస్ ఎంట్రీ టికెట్ ఇద్దరికి 100, 500. ఓకే, టికెట్స్ ఇచ్చేది. నువ్వు అసలు కనిపించట్లేదు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అక్కడ బుకింగ్ కౌంటర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అయితే ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఫీమేల్ గిరిజనుల్లా డ్రెస్సింగ్ చేసుకోవచ్చు, మేల్ గిరిజనుల డ్రెస్సింగ్ చేసుకోవచ్చు, అలాగే అక్కడ కోళ్ళు పట్టుకోవచ్చు, లేదంటే గిరిజనుల వివాహ పద్ధతిలో వివాహం చేసుకోవచ్చు, లేదంటే గిరిజనులతో ఒక 10 మంది కలిసినట్టయితే దింసా డ్యాన్స్ చేయొచ్చు. ఇలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అయితే ప్రతి యాక్టివిటీకి కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. సో దింసా డ్యాన్స్ చేయాలంటే ఒక 1000 రూపీస్ పే చేయాలి ఒక 10 మెంబర్స్ అయితే. అలాగే ఫీమేల్ డ్రెస్సింగ్ చేసుకోవాలంటే ఒక 200 రూపీస్ పే చేయాలి. మేల్ డ్రెస్సింగ్కి ఏమో 150 రూపీస్ పే చేయాలి. అలాగే ఎంట్రీ ఫీజు వచ్చి ఒక్కొక్కరికి 50 రూపీస్. సో మేమైతే ఎంట్రీ ఫీజు 100 రూపీస్ ప్లస్ ఫీమేల్ డ్రెస్సింగ్కి 200 రూపీస్, అలాగే మేల్ డ్రెస్సింగ్ 150 రూపీస్. సో టోటల్గా మా దగ్గర 500 రూపీస్ తీసుకున్నారు, చూశారు కదా. సో అలాగే ఇక్కడ దింసా డ్యాన్స్ గిరిజనులతో వెయ్యాలంటే మనం వాళ్ళకి ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అది కోళ్ళు పట్టినట్టు చాలామంది ఇన్స్టాగ్రామ్లో వాటిలో పెడుతున్నారు కదా, ఆ కోళ్ళు పట్టే ఏరియా అనమాట అది. అక్కడ ఒక కోడి మాత్రమే ఉంది. సో ఆ కోడిని పట్టుకుంటూ ఆడుకోవడానికి మన దగ్గర 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న ఈ ఇల్లులన్నీ కూడా 2 దశాబ్దాల క్రితం, అంటే 20 సంవత్సరాల క్రితం గిరిజనులు ఉండే ఇల్లులు అనమాట. ఇక్కడ ఫీమేల్ డ్రెస్సింగ్ అని ఉంది. ఫ్రెండ్స్, నేను వెళ్ళి డ్రెస్సింగ్ చేసుకొని వస్తాను. ఆ తర్వాత కిషోర్ గారు వెళ్తారా. ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్రతి హౌస్ దగ్గర కూడా ఆ హౌస్ తాలూకా స్పెషాలిటీ ఏంటనేది రాశారు. అక్కడ ఫీమేల్ డ్రెస్సింగ్ రూమ్ ఉంది, ఇది మేల్ డ్రెస్సింగ్ రూమ్ అనమాట. ఫ్రెండ్స్, మన వెస్ట్రన్ స్టైల్లో ఉన్న షారోన్ గారు ఇప్పుడు అరకు ట్రైబల్ స్టైల్లోకి ఎలా మారుతారో మీరు కాసేపట్లో చూస్తారు. తను వచ్చేలోపు మనం ఇక్కడ ఎటేట్ ఉన్నాయి మొత్తం అన్ని చూసేద్దాం. ఇది పెళ్లి పందిరి అనమాట. వీడియో స్టార్టింగ్లో బుకింగ్ కౌంటర్ దగ్గర కూడా నేను క్వశ్చన్ అడిగాను కదా, అసలు పెళ్లి తాలూకా ప్యాకేజ్ డీటెయిల్స్ అని అడిగితే వాళ్ళు చెప్తుంది ఏంటంటే దాదాపు 25,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక పెళ్లి చేయడానికి. మొత్తం అరేంజ్మెంట్స్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. మనం ఒక 10 డేస్ బిఫోర్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసినట్టయితే మన డీటెయిల్స్ అవి వాళ్ళే మొత్తం అంతా చూసుకుంటారు. ఇది పూజ గది. సో గిరిజనులు ఏ రకంగా వాళ్ళ పూజ గదిని ఉంచుకుంటారు అనేది ఇక్కడ మనకు చూపిస్తున్నారు. యాక్చువల్గా గిరిజనులు అయితే ప్రకృతిని ఆరాధిస్తారు. సో వాళ్ళు మనందరికీ తెలియజేయడం కోసం ఇక్కడ దేవుడి పాటలు అయితే కొన్ని పెట్టారు. వాళ్ళ పూజ గది ఈ రకంగా ఉంది. సో ఈ రిచువల్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక పట్టి మంచం ఉంది ఈ కిచెన్ రూమ్ దగ్గర. సో ఇదంతా కూడా వాళ్ళ కిచెన్ రూమ్. సో ఇప్పుడైతే వాళ్ళు ఈ కిచెన్ రూమ్లోనే వంటలు అవి వండుకుంటున్నారు. అక్కడ దాదాపు ఒక 10 మంది వరకు నివసిస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడ కిచెన్ రూమ్లోనే వంట అది వండుకుంటున్నారు. కాబట్టి ప్రజెంట్ ఈ కిచెన్ రూమ్ రన్నింగ్లో ఉంది. అందువల్ల వాళ్ళు వాడే వంట పాత్రలు అన్నీ కూడా అక్కడ మనకి చూపిస్తున్నాను. సో ఇదంతా కూడా ఈ రూమ్ తాలూకా అవుటర్ సర్ఫేస్. వాళ్ళు వాడే కొండలు అవన్నీ చూసారా ఫ్రెండ్స్. ఇది అందరికీ తెలుసా, ఎడ్ల బండి, బుల్లక్ కార్ట్ అంటారు కదా. సో మనందరం కూడా ప్రకృతి వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఎడ్ల బండి, బుల్లక్ కార్ట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది. సో దాన్ని కూడా అక్కడ చక్కగా పెయింట్ వేసి పెట్టారు. చాలామంది అక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. సో ఇది ఒక రకమైన రూమ్. వాళ్ళు వేటకు వెళ్ళాలన్నా, వ్యవసాయం తాలూకా ఏదైనా యూజ్ చేసుకోవాలన్నా వెదురు యూజ్ చేస్తారు కదా, అక్కడ పెట్టారు అది. సో ఇదంతా కూడా ఒక డీజే సెటప్లా ఉంది. సో అప్పుడప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఆ డీజే సాంగ్స్ అవి వేస్తారట. అలాగే ఇప్పుడు మనం మిల్లెట్ ప్రాసెసింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. సో మిల్లెట్ ప్రాసెసింగ్ రూమ్స్ మనకి ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ వెళ్ళేది ఏంటంటే, ఇక్కడ రాగులు ఉన్నాయి బయట. రాగుల్ని మనం అక్కడ తిరగలతో తిప్పుతారనమాట. సో చాలామంది మీరు ఇన్స్టా షార్ట్స్లో వాటిలో చూసే ఉంటారు, ఆ తిరగలు తిప్పుతూ చాలామంది తీసుకుంటున్నారు కదా. అది బయటకు మాత్రమే అలా కనిపిస్తుంది, లోపలైతే ఏమీ లేదు. జస్ట్ అక్కడ చాలా వరి కంకులు ఉన్నాయి. ఆ బయట ఉన్న దగ్గర మనం కూర్చొని మనం ఓన్గా తిప్పుకొని మనం ఫొటోస్, వీడియోస్ అవి తీసుకోవచ్చు. సో ఇది ఒక మిల్లెట్ ప్రాసెసింగ్ రూమ్. సో లోపలికి వెళ్తే ఇక్కడ కూడా లోపల ఏమీ లేవు, జస్ట్ అదొక రూమ్లో పెట్టారు అంతే.
సో అది గంటలు అనమాట. అక్కడ ఇందాక మాకు చూపించింది రాగులు. ఇప్పుడు మనం వెళ్ళేది ప్యాడీ ప్రాసెసింగ్ రూమ్ అటండి. ఈ రూమ్ అయితే ఈ రకంగా ఉంది. అంబియన్స్ అంతా కూడా ఇవేంటంటే వడ్లు అనమాట. సో వడ్లు దంచుతారు కదా, దంచడానికి అక్కడ రోకలి కూడా పెట్టారు. సో వీళ్ళు వంట వండుకోవడానికి అక్కడ కలపంతా అక్కడ పెట్టుకున్నారు. అలాగే ఇక్కడ వాళ్ళు కోళ్ళ పెంపకానికి ఒక రూమ్ పెట్టుకున్నారు. సో ఆ తాళమేసి అయితే ఉంది. అక్కడ ఒక కోడి 2 కోళ్ళే ఉన్నాయి. సో మనం షారోన్ ఆల్రెడీ రెడీ అయిపోయిందంట. సో మనం ఇప్పుడు షారోన్ దగ్గరికి వెళ్దాం. తను ఏ రకంగా అరకు గిరిజన మహిళగా ఏ రకంగా ఉందో మీ అందరూ కూడా కాసేపట్లో చూడబోతున్నారు. షారోన్ ఆల్రెడీ రెడీ అయిపోయింది, ఇప్పుడే పక్కకి వెళ్ళింది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు అరకుల్ ట్రైబల్ గర్ల్ అయిపోయినా. చూసారా నా డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉందో? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎలా ఉంది నా డ్రెస్సింగ్ స్టైల్? నచ్చిందా? బాగున్నానా లేదా? చాలా బాగున్నాం, అదిరిపోయా. ఫ్రెండ్స్, షారోన్ని ఫస్ట్ టైం చూడగానే నేనైతే అవాక్ అయ్యాను. మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎంత అందంగా ఉందో కదా. నన్ను ట్రైబల్ గర్ల్ తయారు చేశారు. ఇలా ఎప్పుడు రెడీ అవ్వలేదు. సో ఆ ఫీల్ కూడా ఎలా ఉంటుంది? ఎప్పుడు నేను కూడా మీలాగే సోషల్ మీడియాలో వస్తున్న వీడియోస్ చూడటమే కానీ ఈ గెటప్ నాకు తెలీదు. సో ఫస్ట్ టైం అనమాట. చాలా నచ్చింది నాకు కూడా. ఫ్రెండ్స్, షారోన్ అయితే వాళ్ళ కట్టు బొట్టు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం తయారై సూపర్ గా ఉంది కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయో నా శారీ, నా జ్యువెలరీ, నా కుండ, నేను కేక మోడర్న్ గా ఉన్న నేను ఒక ట్రైబల్ అయిపోయాను. ఇప్పుడు మన కిషోర్ గారు కూడా వెళ్తున్నారు. అయితే తన డ్రెస్సింగ్ స్టైల్ తదరగొట్టేసింది. సో ఇప్పుడు ఆయన కూడా డ్రెస్సింగ్ అయ్యి వస్తారు. ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్ అనమాట. ఐ థింక్ పంచ బనియన్ అది ఇక్కడ చూస్ చేసుకోమని చెప్తున్నారు. పంచ కలర్ నీకు వచ్చే కలర్ ఎంచుకోండి. వైట్ రెగ్యులర్ కదా. మన రామకృష్ణ కిషోర్ గారు ట్రెడిషనల్ మన ట్రైబల్ డ్రెస్లోకి వచ్చేసారు. వరే వా, సూపర్. ఏ డ్రెస్ వేసినా మీకు సూపర్ ఉంటుంది. ట్రైబల్ పురుష్ అదే కదా, ఏ బట్టలు వేస్తే ఆ బట్టల్లోకి అలాగా మింగిల్ అయిపోవడంలోనే ఉంటుంది. మనమే ట్రెండ్ సృష్టించాలి. సో అది ఫ్రెండ్స్, ఈ గిరిజన పురుష్ డ్రెస్సింగ్ స్టైల్. మీకు ఏ రకంగా గిరిజన పురుష్ నచ్చాడో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా పంచ అయితే ఊడిపోయింది. అతను మళ్ళీ వచ్చి నాకు పంచి కట్టారు. సో అక్కడ పొలం పనులకు వెళ్తున్నాను అనమాట. వాటర్ పట్టుకొని పొలం పనులకి అయితే నేను వెళ్తున్నాను. సో లైట్ పట్టుకొని రిటైర్ అయిపోయాక ఇలాగ అరకొచ్చి మంచిగా ఇల్లు కొనుక్కొని, ఇక్కడ చిన్న ఇల్లు చాలు, సింపుల్గా బ్రతికేయాలి మనం. పెద్ద హంగు ఆర్భాటాలతో మనకి పని లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వేసుకున్న వేషధారణ అంటే ఈ ఫీమేల్ మేల్ డ్రెస్సింగ్ అంతా ఉంది కదా, ఇదంతా కూడా ఒకప్పుడు అంటే దాదాపు ఒక 10-20 సంవత్సరాల క్రితం ఆ మేల్ డ్రెస్సింగ్ ఆ రకంగా ఉంది. ఇప్పుడైతే మాత్రం నార్మల్గా మనందరిలాగే మేల్స్ అందరూ కూడా డ్రెస్సింగ్ స్టైల్ ఉంది కదా. మన షారోన్ అక్కడ తిరగలు తిప్పుతూ గంటలు విసురుతుంది, చూస్తున్నారు కదా. ఒకప్పట్లో అయితే ఇలాగే తిరగలు తిప్పుతూ విసురుకునేవారు. ఇప్పట్లో అయితే మిల్స్, మిషన్స్ ఇవన్నీ వస్తాయి కదా. బట్ ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతుల్లోకి మనందరం వెళ్తున్నాము. ఇప్పుడు మనం ప్యాడీ ప్రాసెసింగ్ రూమ్లోకి వెళ్ళాము. ఇక్కడ షారోన్ చూస్తున్నారు కదా, వడ్లు దంచుతుంది. ఇదంతా కూడా గిరిజనులు వాడే వస్తు సామాగ్రి అనమాట. సో వాళ్ళందరూ వెదురు బొట్టలు, వెదురుతో తయారు చేసినవన్నీ వాడేవారు కదా. సో అన్నీ ఇక్కడ చాట్లు అవన్నీ కూడా వెదురుతో తయారు చేసినవి ఈ రూమ్లో పెట్టారు. ఇప్పుడు నేను రాగులు ఇది నేను తిరగలతో విసురుతున్నాను. చూడండి, అంతరించిపోతున్న మన ట్రెడిషన్ మళ్ళీ ఇప్పుడు ఈ ఆర్గానిక్ రూపంలో ఇవన్నీ కూడా మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి. మన ముందు మన పిల్లల జనరేషన్ అంతా కూడా మళ్ళీ ఆర్గానిక్ వస్తుందండి. ఎందుకంటే మా జనరేషన్ అంతా కూడా చాలా వరకు ఇవన్నీ మేము మర్చిపోయాం. మా చిన్నప్పుడు చూసాం, మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి. ఆల్రెడీ మిల్లెట్ ఇయర్ కాబట్టి చాలామందికి అవగాహన వచ్చి ఉంటుంది రాగుల కోసం, కొర్రల కోసం. ఇప్పుడు అన్నీ విసిరిగా మళ్ళీ అందరూ తింటున్నాం. ఆల్రెడీ మా వీడియోస్ కూడా ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటారు. ఆర్గానిక్ వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉంటాం కదా. బియ్యము దంచి చెరుగుతున్నాను, రాగులు విసిరాను. చూసారా ధాన్యపు పొట్టు ఎలా ఎగురుతుందో. గిరిజనులు ఆరోగ్యంగా ఉండడానికి ప్రధాన కారణం వారి జీవన విధానం, వారి ఆహారపు అలవాట్లు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అడ్డాకులు గుచ్చుతున్నాను. ఈ
ఇది ఒక బౌల్లో తయారు చేశారు ఇక్కడ. అదే అడ్డాకులు అంటే మన విస్తరాకులు, విస్తరాకుల్లో భోజనాలు చేస్తాం కదా, ఆ ఆకులే. ఫైనల్గా అలా అడ్డాకులకి పుల్లలు గుచ్చితే సో ఇలా అయ్యింది చూడండి. ఇందులో ఇప్పుడు కొంచెం ఫుడ్ వేసుకొని తినచ్చు చక్కగా. మన ఇంటికి తెచ్చుకుందామే. గిరిజనులు ప్రకృతి మీద ఆధారపడి ప్రకృతితో మమైకమై జీవిస్తూ ఉంటారు. అందుకే వారు సేంద్రియంగా పండించిన ఆహార విధానాలనే పాటిస్తూ ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ మీకు చూపిస్తుంది గిరిజనులు వాయించే వివిధ రకాల వాయిద్య పరికరాలు. వాళ్ళు దింసా డ్యాన్సుల్లో అలాగే వివిధ వివాహ వేడుకల్లో కూడా ఈ వాయిద్య పరికరాలనే వాయిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ప్రతిరోజు ఈవినింగ్ 4 to 5 PM దింసా డ్యాన్స్ ఆడతారు. ఆ టైంలో మాత్రం ఎటువంటి డబ్బులు తీసుకోరు, ఫ్రీగానే వాళ్ళు దింసా డ్యాన్స్ ఆడతారు. వాళ్ళతో పాటు మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఆ డ్యాన్స్లో. మనకి సపరేట్గా దింసా డ్యాన్స్ కావాలంటే ఒక 1000 రూపీస్ పే చేసినట్టయితే వాళ్ళు మన కోసం సపరేట్గా దింసా డ్యాన్స్ అయితే ఏ టైంలో అయినా ఆడతారు. సో అదండి ఈ వీడియోలో ఈ గిరిగ్రామ దర్శనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. ముఖ్యంగా ఆదివాసీలు అంటే గిరిజనుల లైఫ్ స్టైల్ ఏ రకంగా ఉంటుంది, వారి ఆచార వ్యవహారాలు, వాళ్ళ కట్టు బొట్టు ఏ రకంగా ఉంటుందో మనం కూడా వాళ్ళలాగే డ్రెస్సింగ్ వేసుకుని వాళ్ళ సాంప్రదాయాలతో వాళ్ళతో పాటు మమైకమై ఏ రకంగా ఉండాలో అనేది ఈ గిరిగ్రామ దర్శనిలో మనకు చూపించారు. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్కి ఇంకా ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో వీడియో చివరిలో మేము ఇక్కడ తీసుకున్న కొన్ని ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తాము. ఆ ఫొటోస్ కూడా మీరు చూడండి. మీకు ఇందాక చెప్పాను కదా, మరోసారి ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇక్కడ కోల్డ్ పట్టడానికి అనమాట ఈ ప్రత్యేకమైన ప్రదేశం. అలాగే లోపల కాటేజెస్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఉండాలనుకుంటే ఈ దగ్గరలోనే కొన్ని ఐటీడీఏకి సంబంధించిన కాటేజెస్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఉండొచ్చు. ఇక్కడ పార్కింగ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఈ గిరిగ్రామ దర్శనికి ఆపోజిట్లోనే ఒక స్ట్రాబెర్రీ ఫామ్ కూడా ఉంది. సో ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ స్ట్రాబెర్రీ ఫామ్ను కూడా సందర్శించండి. మీకు ఆ స్ట్రాబెర్రీ ఫామ్లో నచ్చినట్టయితే ఆ స్ట్రాబెర్రీని మీరు కూడా తీసుకోవచ్చు. సో అదండి ఈ వీడియోలో మీకు గిరిగ్రామ దర్శిని కోసం కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పానని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే మన ఛానల్లోని చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నాయండి. ట్రావెలింగ్ వీడియోస్ ఉన్నాయి, కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, ఇంకా హెల్త్కి సంబంధించి ఎలాంటి ఆర్గానిక్ వస్తువులు వాడాలి, ఎలాంటి పాత్రలలో వండుకుంటే మంచిది, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నాయండి. ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ముందు ఒక్కసారి కంటెంట్ చూడండి. మేము ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా ప్రతి ఒక్క వీడియోని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ హోటల్స్కి వెళ్ళినా సరే అక్కడున్న పాజిటివ్ చెప్తామండి, లేదా నెగిటివ్ కూడా మీకు ఖచ్చితంగా చెప్తాం. ఏదో సూపర్ ఉంది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్లోని చాలా యూట్యూబ్ ఛానల్స్లో సూపర్ ఉంది అని మేమైతే చెప్పటం లేదండి. కంటెంట్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. సో ప్లీజ్ అండి, కంటెంట్ చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్క వీడియోని కూడా మీరు వాచ్ చేయండి. ఆ వీడియోలో ఏమి మంచి ఉన్నది, అది హెల్త్కి సంబంధించి మేమేదైతే చెప్తున్నామో లేదా బయటికి వెళ్ళాక రివ్యూస్ ఎలా చెప్పామో మీరు అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా మీరు ఇలాగే మీ సపోర్టు మాకు అందించండి. మేము ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. అది మేమని కాదు, ఒక మంచి ఉన్నప్పుడు ఎవరినైనా సపోర్ట్ చేయడంలో తప్పు లేదండి. ఫ్రెండ్స్, ఒక వీడియో రావాలంటే దాని వెనకాల ఎన్నో గంటల కష్టం ఉంటుందండి. ఎడిటింగు, డ్యూటీ, ఇంట్లో బాధ్యతలు చూసుకుంటూ ప్రతిదీ మా లైఫ్ను కూడా మేము కూడా చూసుకుంటూ, అలాగే మా యూట్యూబ్ ఛానల్ కూడా మేము రన్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. సో ప్లీజ్ మీరు మా కష్టాన్ని అర్థం చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, నేను మీ షారోన్ కిషోర్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్. సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తామండి. థ్యాంక్ యూ.